కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పెంచిన జీతాలు, మెస్సు ఛార్జీలు, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పెంచిన 3000 జీతం వెంటనే, పెంచిన 3000 జీతం అమలు చేయాలి. కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పెంచిన 3000 జీతం, పెంచిన 3000 జీతం. పెండింగ్ లో ఉన్న బిల్లులు, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పెంచిన 3000 జీతం, పెంచిన 3000 జీతం. మధ్యాహ్న అన్న భోజనం వాళ్ళందరికీ కూడా ఈ రోజు నిన్నటి నుండి కూడా ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ అనేటివి చాలా సింపుల్ గా ఉన్నాయి. అంటే వాళ్ళు అనుభవించేటి అనేటివి చాలా బాధాకరము. ఈ రోజుకి 10 నెలలు అవుతుందంట, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి మెస్ ఛార్జెస్ అనేటివి పడలేదు. అంటే ఒక నెలకి ఎంత ఖర్చు వస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి అంటే అలాంటిది 10 నెలల నుంచి కూడా వాళ్ళకి బిల్లులు పెండింగ్ లో ఉండడం అనేది నిజంగా బాధాకరము. అదేవిధంగా వారికి వచ్చిన పాత అంటే ఇంతకు ముందు ఏదైతే వీళ్ళకి కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఎగ్ ఒక ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అదే దాంట్లో ఇప్పటికీ కూడా పెడుతున్నారు. అంటే అప్పుడు 4 రూపాయల ఎగ్ ఉంటే ఇప్పుడు చూసుకుంటే 5, 6, 7 రూపాయలకు కూడా బయట దొరకట్లేదు. అలాంటిది 4 రూపాయలకు మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేసి వీళ్ళకు కట్టిస్తున్నారు. అంటే వీళ్ళకి ఏదైనా అంటే పొద్దున లేచి నుంచి పిల్లలకి ఆహారం పెడుతున్నారు కానీ వీళ్ళకి మాత్రం అన్యాయమే జరుగుతుంది. వీళ్ళకు ఏదైతే వాళ్ళకు మిగులుతుంది వాళ్ళ ఖర్చులు వెళ్తాయి అనుకుంటున్నారో కానీ ఉల్టా వాళ్ళ ఇంట్లోకి ఎట్లే పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ కాలేజీలకు కానీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టలేక, అదేవిధంగా వాళ్ళు ఆ పైసలు భరించలేక ఈరోజు వారందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనుకుంటే కనీసం స్కూల్ పిల్లలకి కూడా న్యాయం లేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాము. చాలా అనేది క్లీన్ చేయడము, లేకపోతే మీరందరూ క్లీన్ చేయడం అనేది చూస్తున్నాము. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో మా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారికి సపోర్ట్ చేస్తుందని కోరుకుంటూ, అదేవిధంగా వారికి ముందుగా ఏదైతే మా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి బతుకులు బాగుపడతాయి అనుకున్నాము, ఏ ఒక్క బతుకు బాగుపడలేదు. ప్రతి ఇంటింటికి ఉద్యోగం లేదు, ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ వారి బతుకులు రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీరందరికీ కూడా న్యాయంగా జరిగే కోరికలు, న్యాయంగా జరిగే ఏదైతే బిల్లులు ఉన్నాయో 10 నెలల నుంచి అవన్నీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు అండగా ఉండి వారికి వచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వారి న్యాయమైన కోరికలు కేసీఆర్ గారు నెరవేర్చాలని కోరుకుంటూ, ఇక్కడున్న లీడర్లు కూడా గమనించాలి. ఎందుకంటే తప్పకుండా ఇప్పుడు టిఫిన్ అనేది పెడుతున్నారు, ఇనాగ్రేషన్ చేస్తారేమో, కానీ అంతకుముందు వీళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే అది చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ